ఎలా ఉన్నారు? చాలా అయింది కదా వ్లాగ్ చేసి, మళ్ళీ కొత్త వ్లాగ్ వచ్చాము. సో ఇవాళ మన వచ్చి బ్యాక్ అండ్ బైసెప్, బట్ మన జిమ్లో ఒకడు మన ఫ్రెండేలే. సో షోల్డర్ ప్రెస్కి ఎవడు ఎక్కువ చేస్తే అండ్ లైక్ వాడు పార్టీ సంథింగ్ లైక్ దట్ అనమాట. సో ఛాలెంజ్ లైక్. సో చూద్దాం ఎంత మనం రికార్డ్ చేద్దాం. సో లెట్స్ సీ ఎలా వస్తుంది, మన పార్టీ వస్తుందా రాదా, లేదా మన పార్టీ ఇవ్వాల్సి వస్తుందా చూద్దాం. లెట్స్ గో. చెప్పు ఈ భయ్య మనకి షోల్డర్ ప్రెస్కి ఇది ఇచ్చాడనమాట. సో ఛాలెంజ్ అనమాట. సో ఇతను డిస్కస్ చేస్తున్నారు. సో మనందరం పార్టిసిపెంట్స్. లెట్స్ గో. బాయ్ ఏంటి షోల్డర్ ప్రెస్సే కదా? సో ఇతను మన ట్రైనరు, ఇతను పెద్ద ట్రైనరు, వీళ్ళందరికీ ట్రైనర్ అతను. సో మనం అందరం ఇవాళ షోల్డర్ ప్రెస్ అంటున్నారు. చూద్దాం, మన వర్కౌట్ అయితే బ్యాక్. సో ఎనీవేస్ పార్టీ వస్తుందో అది చూసుకుందాం. పదండి భయ్య, వేసేద్దాం, వెయిట్లో వేద్దాం పదండి బాయ్. మనం వార్మప్ చేసుకుందాం, వార్మప్ చేసుకొని నీట్గా మనం కొడదాం అనమాట. సో ఎప్పుడైనా ఇలాంటివన్నీ చేస్తే సరదాకి మీరు కూడా చేసేద్దు. ఓకే, జిమ్లోకి వెళ్ళగానే మీరు ఫస్ట్ వెయిట్లు ఎత్తేస్తారు, ఇవన్నీ చేయొద్దు. సో ఇది జస్ట్ సరదాకి. సో మనం అందరూ రెడీ చేస్తున్నారు. సో రెడీ అయ్యాక మనం చూద్దాం అనమాట. ఓకేనా? ఏదో మరి పార్టీ అంటారు, లాస్ట్ ఇద్దరు పార్టీ ఏదో అంటున్నారు. చూద్దాం బాయ్. పార్టీ రూల్స్ చెప్పు బాయ్. మామూలు పార్టీ రూల్స్ చెప్పు. ఇక్కడ రా, పార్టీ రూల్స్ చెప్పు బాయ్. అటు తిరుగు, అర్థం చెప్పు. పార్టీ రూల్స్ చెప్పు బాయ్. పార్టీ రూల్స్ ఏంటంటే 5 ఆడతారు రా, 5 ఆడతారు కదా. 5లో ఫస్ట్ 3 గెలుస్తారు కదా. లాస్ట్ 4-5 వాడు ఇది ముగ్గురు పార్టీ అవ్వాలి. మొత్తం ఎంత ఫుడ్ తింటామో అందరు కలిపి 4-5 వాడు పార్టీ ఇస్తారు. వీళ్ళు ఆడి చేయాలి. ఆ 4-5 ఎవరు నేను ఎదురు చూస్తున్నాను. సో మన బాయ్ చెప్పాడు కదా, అంతాను రూల్స్ అర్థమయ్యాయి కదా. సో మీరే ట్రై చేయొద్దు, ఇలాంటి చేసి సరదాకి. ఇతను కూడా అంట చూడండి, 6 ప్యాక్స్ మొత్తం 6 ప్యాక్స్. సో లెట్స్ గో, చూద్దాం. మీరు ట్రై చేయొద్దు మళ్ళీ చెప్తున్నాను. సో లెట్స్ గో. అదిగో 4 పైసలు పెడతాను, చూసండి. లెట్స్ గో బేబీ. గైస్ పంటలు వేసుకుందాం అంటున్నారు, ఎవరు ఫస్ట్ చేస్తున్నారు అనేది. సో పంటలు వేసుకుందాం, చూద్దాం. Let's go. ఇప్పుడు నా దగ్గర పంట సెకండ్ నా దగ్గర సాగండి, కెమెరా మార్చుకోం. Growing up, parents got me a guitar. Said you could do anything, kid, you could go far. You could be the president, fireman, race cars. The sky's the limit, kid, so shoot for the stars. So I strummed that guitar every day. Found the passion for music never went away. I joined a couple bands and played a few shows. Tried to impress the girl in the front row. But soon enough, everything starts to change. As you grow up, nobody treats you the same. They try to take your future and make it real safe. You could be a doctor, accountant, or something sane. But yo, whatever happened to the sky was the limit. I fell in love with music, never thought it was a gimmick. I worked so hard on every tune and every single lyric. My whole identity depended on being artistic. Now you wanna strip that away, so you feel okay? Cause if I make it to the top, what does that really say? That you shouldn't have given up, that you made the mistake? But if I fail, you feel much better about picking your lane, right? Yeah, things are gonna get better real soon. Yeah, I'ma just do me, you just do you. I swear it's gonna get better real soon. Don't let anyone tell you what you should do. I got a clear view, we're gonna make it soon. Just keep pushing through. Yo, what you got to lose? Yo, what you got to lose? Yo, what you got to lose? Just keep pushing through. Cause what you got to lose? Got to lose, got to lose, got to lose, got to lose, got to lose.
won't give up, I won't back down till the line 6 feet underneath the deep ground. I won't give up, I won't back down. There's nobody stopping me except for me now. I won't give up, I won't back down till the line 6 feet underneath the deep ground. I won't give up, I won't back down. There's nobody stopping me except for me now. బాయ్ చూస్తున్నారుగా. సో 12 వచ్చాయి. సో ముగ్గురికి మన ఇతనే స్టార్ట్ చేసాడు, ఇతనే మనవాడు పార్టీ ఇవాళ మనకు పార్టీ చేస్తున్నాడు మన ఇతనే. సో మనకు హాయ్ చెప్పు. సో అదనమాట. సో ఇది జస్ట్ మనకు ఛాలెంజ్ అనమాట. సో మన వర్కౌట్ ఇంకా ఉంది. సో చూడండి వర్కౌట్ కూడా చూపిస్తాయి, అలా ఏం చేయాలి, రాంగ్స్ రైట్స్ అవన్నీ చూసుకుందాం. లెట్స్ గో. సో ఇది పడలే ఇప్పుడు వరకు ఇవన్నీ ఎత్తి ఒక ఎత్తి అతనైతే ఒంటి చేతి ఎత్తేస్తున్నాడు అవి. సో సింపుల్ వెయిట్ అంటున్నాడు అతను. ఏమనంటే ఏం అర్థం అవ్వట్లేదు మరి. సో మనది ఆ ఛాలెంజ్ అంతా అయిపోయింది. సో లెట్స్ గో మనం వర్కౌట్ వచ్చాం. సో బ్యాక్ ఇవ్వాలి మనం లాట్ పుల్తో స్టార్ట్ చేస్తాం. లాట్ పుల్ డౌన్స్ అంటారు అనమాట. సో మీరు ఎప్పుడైనా సింపుల్గా నీట్గా ఫామ్తో కరెక్ట్గా కంట్రోల్ ట్రిప్స్ అనేవి హైపర్ట్రోఫీ హిట్ చేయాలి. అలాగే 8 to 12 ఆర్ 6 అబవ్ వస్తే సరిపోతుంది నాకు తెలిసి మ్యాక్సిమం. సో మీ వెయిట్ అనేది ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ చేసుకోవాలి. లైక్ ఒకసారిగా మీరు లాస్ట్ వీక్ ఒక 10 వేసారు అనుకోండి, ఈసారి 2.5 అలా పెంచుకుంటే వెళ్ళాలన్నమాట. అర్థమైందిగా? ఇది ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటారు. ప్రతి వీక్ మన ప్రోగ్రెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో వర్కౌట్కి వెళ్ళిపోదాం. సో ఎప్పుడు అద్దంలో ఎందుకు మాట్లాడుతున్నావు బా, ఎప్పుడు అద్దంలో ఎందుకు మాట్లాడుతున్నావు అడుగుతున్నారు. సో మన దగ్గర తెలిసిందిగా మైక్ లేదని చెప్పి, మనది ఆండ్రాయిడ్ మొబైల్ కూడా చూస్తున్నారుగా. సో మైక్ అనేది తెలిసేగా మీకు, అందుకే మనం కెమెరా చూస్తూ ఫోన్ దగ్గరగా మాట్లాడుతాం అనమాట. ఓకే గైస్, మన మైక్ వచ్చేంతవరకు ఇంతే. సో మీరు వేగంగా సబ్స్క్రైబ్స్, లైక్స్, షేర్స్ కొట్టేస్తే మైక్ కూడా తెచ్చుకుందాం. ఎందుకంటే నాకు కూడా వీడియోస్ చేయడానికి ఎనర్జీ వస్తుంది కదా. సో మీ లైక్సే కదా మరి. లెట్స్ గో మరి. ఓకే గైస్, బ్యాక్ అయితే అయిపోయింది. సో బైసెప్కి వచ్చాం. సో బైసెప్ కూడా మనం 2 వేరియేషన్స్ 3 వేరియేషన్స్ చేద్దాం, షార్ట్ లాంగ్ అంతే, తెలుసు కదా మీకు. సో చేసేద్దాం. సో చూసారా టీషర్ట్ వేసుకుంటేనేమో సన్నంగా ఉంటాం, టీషర్ట్ తీస్తేనేమో ఉంటుంది స్లీపర్ బెల్ అంటే ఇదేనేమో. మరి నేను ఇక్కడ ఏదో చెప్తుంటే వెనక నుంచి ఇతను మంచి లుక్లు ఇస్తున్నాడు, మరి నవ్వుతున్నాడు చూడండి. మరి మీరే చూసుకోవాలి అతన్ని. సో లెట్స్ గో, బైసెప్ చేద్దాం. జిమ్ అయితే అయిపోయింది. సో బైసెప్ బ్యాక్ చేస్తాం, అయిపోయింది. సో ఎప్పుడు వచ్చాను నేను 4-5 వచ్చాను. ఎంత అవుతుంది టైం? ఈ జిమ్కి వస్తే టైం ఎలాగ అయిపోతుందో తెలియదు. ఇంట్లో అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాదు. ఎనీవేస్ జిమ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ మనం స్కినీ బీచ్ దాంట్లోకి వచ్చేస్తాం. లెట్స్ గో, ఇంటికి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. అంతే గైస్, ఇక్కడ ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచిగా అంటే ఫుడ్, డైట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతలోపు మనం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేయడానికి మనకి ఎనర్జీ కావాలి కదా. మీ కామెంట్స్, మీ లైక్స్ నాకు రెడ్ బుల్ లాంటివి. ఓకే లెట్స్ గో, బాయ్. అంతవరకు తెలుసుగా మీకు. సెలవు.